హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు RPSS వారి రుచులు. ఈరోజు మన ఛానల్లో ఎంతో నోరూరించే స్ట్రీట్ స్టైల్లో ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో చూద్దాము. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఈజీగా, క్విక్గా ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ని ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు. కావలసిన ఇంగ్రీడియంట్స్ క్యాప్సికమ్ ఎనీ కలర్, ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్, గార్లిక్ అన్నీ ముందుగానే కోసి పెట్టుకున్నాను పక్కన. అలాగే ఎగ్ ఫ్రైడ్ రైస్‌కి కావాల్సిన ఎగ్స్. ఒక పాన్ తీసుకొని అందులో ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయండి. అది వేడయ్యాక మనం ముందుగా కోసి పెట్టుకున్న వెల్లుల్లిపాయ ముక్కలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకొని దోరగా వేయించుకోండి. అవి లైట్ బ్రౌన్ కలర్‌లోకి వచ్చినంత వరకు మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని అటు ఇటు తిప్పుతూ ఫ్రై చేసుకుందాము. లైట్ బ్రౌన్ కలర్‌లోకి మారాక మనం ముందుగా కోసి పెట్టుకున్న క్యాప్సికమ్, ఇక్కడ నేను 3 కలర్స్ తీసుకున్నాను. ఆరెంజ్, యెల్లో అండ్ రెడ్. చిన్న చిన్న ముక్కలుగా కోసి వేసుకొని అవి కూడా సాఫ్ట్‌గా అయినంత వరకు మీడియం ఫ్లేమ్‌లో వేయించుకోవాలి. కొంచెం సాఫ్ట్‌గా మారిన తర్వాత ముందుగా తీసుకున్న ఎగ్స్, నేను నలుగురికి ఈ ఫ్రైడ్ రైస్ రెడీ చేస్తున్నానండి. 2 కప్స్ ఆఫ్ రైస్‌కి. దానికి నేను 6 ఎగ్స్ తీసుకున్నాను. ముందుగానే కొట్టి పక్కన పెట్టుకొని, అవి ఈ ఉల్లిపాయలు, క్యాప్సికమ్ అన్నీ మగ్గాక వేసుకొని వేయించుకోవాలి. ఎక్కువగా కదపడం వల్ల ఎగ్స్ చిన్న చిన్న పీసెస్ కింద అయిపోతుంది. అందుకని లో ఫ్లేమ్‌లో పెట్టి అలాగే వదిలేసేయండి. అది ఆమ్లెట్ షేప్‌లోకి వచ్చాక అప్పుడు గరిటెతో కదుపుకుంటే పెద్ద పెద్ద పీసెస్ కింద కట్ అయ్యి, మనం ఫ్రైడ్ రైస్ తినేటప్పుడు పీసెస్‌గా తగిలి చాలా యమ్మీగా ఉంటుంది. ఎగ్స్ ఉడికి మనకి కావలసిన టెక్స్చర్ వచ్చాక అందులో మనం 2 టేబుల్ స్పూన్ డార్క్ సోయా సాస్ లేకపోతే నార్మల్ సోయా సాస్ అన్నా వేసుకోవచ్చు. అలాగే 2 టేబుల్ స్పూన్స్ చిల్లీ సాస్ స్పైసీనెస్ కోసం. ఈ 2 వేసుకొని మళ్ళా ఒకసారి శుభ్రంగా కలుపుకోండి. ముందుగా తీసుకున్న 2 కప్స్ ఆఫ్ రైస్ శుభ్రంగా కడిగి బాయిల్ చేసి ఉడికాక నీళ్లను వార్చుకొని చల్లారబెట్టుకోవాలి. ఆ అన్నం తీసుకొచ్చి మనం ఇప్పుడు ప్రిపేర్ చేసుకున్న ఎగ్ మిశ్రమంలో వేసుకోవాలి. వేసుకొని శుభ్రంగా కలపండి. తగినంత ఉప్పు వేసుకొని ఒకసారి అన్నీ కలిసేలాగా కలుపుకోండి. ఎగ్ ఫ్రైడ్ రైస్ అంటే ఇష్టపడని వాళ్ళు ఎవ్వరూ ఉండరండి. కర్రీ చేసుకునే టైం లేకపోయినా, కాయగూరలేమన్నా ఇంట్లో లేకపోయినా, క్విక్ అండ్ ఈజీగా తయారు చేసుకునే సింపుల్ రైస్ ఐటెమ్ ఇది. ఇప్పుడు నేను చెప్పిన పద్ధతిలో గనక ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసుకుంటే అచ్చం స్ట్రీట్ స్టైల్‌లో ఎలా చేస్తారో అదే టెక్స్చర్ అండ్ టేస్ట్ వచ్చి తీరుతుంది. ఒకసారి నేను చెప్పిన ఈ కొలతలు, ఈ ఇంగ్రీడియెంట్స్‌తో కలిపి ఒకసారి ట్రై చేయండి. చూసారా? నోరూరించే ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎంత ఈజీగా ఇంట్లోనే చేసుకున్నాము. ఇంకా సర్వింగ్ ప్లేట్‌ల్లోకి తీసుకొని మీ ఫ్యామిలీ అందరితోని ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. డూ లైక్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. థాంక్ యూ.